ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క జననము గురించినటువంటి లేఖనాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు తిరిగి మరలా లేఖన భాగాల్లోకి వెళదాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరెతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండును గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఈ సందర్భము, ఈ లేఖనము లూకా సువార్త 2వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 2వ వచనం తప్ప 7వ వచనం వరకు కూడా వ్రాయబడి ఉన్నాయి. ఈ వాక్యంను బట్టి మీరందరూ ఆదరణ పొందుదురుగాక. ఆమేన్.